అసలు మూవీ చేయాలని ఎందుకొచ్చింది ఆ థాట్ మీకసలు? మూవీ చేయాలని థాట్ ఇప్పుడు ఏంటంటే, మనం చనిపోయినా గానీ సినిమాలో బతుకుంటాం. అవును. అంతే ఇంగ. అలా ఆ ఒక్క థాట్‌తోనే మూవీస్‌లో ఉండిపోవాలి అన్నది. ఓకే. మీకు 'కృష్ణ' గారితో వర్క్ జేయడం ఎలా అనిపిచ్చింది మేడం? యాహ్! లైక్ గ్రేట్ కో యాక్టర్ అని చెప్పొచ్చు. అన్ని అన్ని విధాలుగా కూడా చాలా ఈజీ అయిపోయింది నా వర్క్ గాని. ఏదైనా సీన్ వచ్చినా ఒకసారి డిస్కస్ చేసుకొని ఇద్దరం మంచిగా చేయడం వల్ల త్వరగా అయిపోయేది. ఫస్ట్ టేక్‌లో ఆర్ సెకండ్ అలా అయిపోయేదనమాట. ఓకే. ఇంకా 'రాధా' గురించి స్పెషల్‌గా ఏం చెప్తారసలు మూవీలో మీరు? లైక్ ఈ ఈ స్టోరీ ఎలా అంటే అది ఎంత చెప్పినా తక్కువే. అంత మంచి క్యారెక్టర్ అన్నది ఇందులో. సో, ఇంక చెప్పలేం, మీరు థియేటర్‌కెళ్ళి చూడాలి. అంత మంచి రోల్ అన్నమాట. ఓకే. అండ్ ట్రైలర్‌లో చూసాము మేము. 'రాధని' చూస్తే నా గుండెల్లో మ్యూజిక్ ఇనిపిస్తుంది అంటే 'ఇళయరాజా' అని కామెడీ చేస్తారు కదా! సో, మీకు మ్యూజిక్ ఇనిపిచ్చిందా మరి? ఇనిపిచ్చిందా? మనసులో ఇనిపించింది. మనసులో ఇనిపిచ్చింది. ఓకే. అయితే మాకు కామెడీ గూడా ఉంటది ఈ మూవీలో. అంటే నో. ఎక్కువ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. హ్మ్. మొత్తం ఎమోషనల్ జర్నీ. ఎమోషనల్ మీరసలు కథ మీద ఆ నుంచి వరల్డ్ అటాచ్ అయిపోతారు మీరు ఆ వరల్డ్‌కి. ఎమోషనల్ వరల్డ్‌లోకెళ్ళిపోతారు మీరు. ఓకే. అసలు ఇది మొత్తం లవ్ థీమేనా? టోటల్లీ లవ్ థీమే. అండ్ ఇంకోటి ఒక ప్రీ క్లైమాక్స్ నుండి టర్న్ అవుతది. బట్ ఆ టర్న్ కూడా లవ్ వల్లే. ఓకే. అండ్ క్యాస్ట్ కూడా చూపించారు గదా! అసలు క్యాస్ట్‌ని ఎందుకు ఇంక్లూడ్ చేశారు దీంట్లో? క్యాస్ట్‌ని ఇంక్లూడ్ చేయాలంటే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అవునా? క్యాస్ట్ ఇష్యూస్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఎక్కడా చూపించలేదు. లైక్ ఇన్ లవ్ అనే కాదు, ప్రతి దాంట్లో వర్క్స్‌లో గాని ప్రతి దగ్గర ఉంటుంది. సో మన మూవీలో కూడా వెళ్తా చెప్పను. అసలు ఏం రివీల్ ప్రజెంట్ చేయట్లేదు. జనరేషన్లో కూడా ఇప్పుడు కులం ఆ పిచ్చి అలాగే ఉండిపోతుంది. అది ఫ్యూచర్లో మారిద్దా లేదనేది ఇంకా ఎవరికి క్లారిటీ రాలేదు. అంటే ఏ ఇండస్ట్రీలో కానీ దేంట్లోనైనా సరే అంటే నువ్వేంటి అని అడిగే పొజిషన్ ఇంకా మారలే. అవును. మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఈ మూవీ ద్వారా, ఏదైనా మారిద్దేమో అని. చూడాలి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని. సో మారుతుంది అనుకుంటున్నారా మరి మీరు? చిన్న నమ్మకం, చిన్న నమ్మకం. ఓకే. మీ మూవీ అందరిని మార్చేస్తుంది అయితే. ట్రై చేస్తున్నాం. ట్రై చేస్తున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు వీళ్ళని చూజ్ చేసుకున్నారు. అండ్ ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు కదా! అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకున్నారు. ఏమైనా రీజన్ ఉందా మరి? లైక్ ఎట్లా అంటే ప్యాషనేటెడ్ టాలెంటెడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు మనకి. ప్లస్ నాకేంటంటే ఈ కథ ఫ్రెష్ కథ కాబట్టి ఫ్రెష్ ఫేసెస్ ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించింది నాకు. సో ఏంటంటే ప్యాషనేటెడ్ యాక్టర్స్ని తీసుకొని ఫ్రెష్ ఫేసెస్గా నేను చెప్పిన మాట వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే. సో దాని త్రూ నాకు వర్క్ ఇంకా ఈజీ అయిపోతుంది. వాళ్ళ సపోర్ట్ నాకు ఈజీ ఉంటుంది. సో దానివల్ల నేను కొత్త యాక్టర్స్తో వెళ్ళాలనుకున్నాను. అండ్ ఇంకోటి కొత్త యాక్టర్స్ అన్నారు కదా! మరి ట్రైలర్ విషయానికి వచ్చేసరికి సో వాయిస్ వచ్చేసరికి తనికెళ్ళ భరణి గారిది ఉంది. మరి ఎందుకు ఆయనను చూజ్ చేసుకున్నారు? ఆయన వాయిస్ ఎందుకు చూజ్ చేసుకున్నారు? లైక్ ఎట్లా అంటే మా కథ వచ్చేసేసి ఒక లార్జన్ దాని లైఫ్ కథ చెప్పేలా అనుకుంటున్నాం మేము. కొంచెం పెద్దగా చెప్పాలి అనుకున్నాం. ఆ కులం గురించి చెప్పే వాయిస్ వచ్చేసేసి టీజర్లో చెప్పాలి. ఆ వాయిస్ మనకి ఇప్పుడు రెగ్యులర్గా నేను చెప్తే నా వాయిస్ ఎవరు రిజిస్టర్ అవ్వదు, హీరో చెప్పినా రిజిస్టర్ అవ్వదు, ఎందుకంటే కొత్త వాళ్ళు. సో నోటెడ్ వాయిస్ ఉంటే ప్రాపర్గా వెళ్ళే రీచ్ ప్రాపర్గా వెళ్తుంది, కొంచెం గట్టిగా ఉంటుంది అన్నట్టు తనికెళ్ళ భరణి గారు వాయిస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుండి మా సినిమా కథే మారిపోయింది. ఆయన వాయిస్ చెప్పిన దగ్గర నుండి. సార్ చాలా సపోర్ట్ చేశారు మాకు ఆ వాయిస్ ఇవ్వడంలో. ఓకే. ఇప్పుడు చాలా అంటే చాలా సార్కి ముందు ఎంతమంది వాయిస్ టెస్ట్ చేశారు మరి? లేదు, మేము జస్ట్ ఆ సారే కావాలనుకొని ఒక 3 months ఇన్ సర్చ్లో తీసుకొని, మాకేంటంటే ఎవరు తెలియదు ఇండస్ట్రీలో. సో అక్కడ పరిచయాలు అవి ఇవి చూసేసుకొని 3 months తర్వాత సార్తో అపాయింట్మెంట్ దొరికింది, వచ్చారు, చెప్పారు, దాన్ని బ్లెస్ చేసేసి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ 90 days అన్నారు కదా! 90 daysకి ముందు ఆడిషన్స్ జరుగుతాయి నార్మల్‌గా. సో ఆడిషన్ చేసే టైంలో ఏమన్నా అరే ఏంటి వీళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు అన్న సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేశారా మీరు? చేశాను, కొన్ని చేశాను. బట్ ఏంటంటే చేసిన వాళ్ళని మనం రిజెక్ట్ చేస్తాం కదా, ఎలాగో అవునండి. చేస్తాం, అవన్నీ కామన్. అంటే మనం కొంతమందిని చూజ్ చేసుకుంటాం కదా, మన మూవీలో వీళ్ళు ఉండాలి అని. న్యూ వాళ్ళు అయినా కానీ మనకు తెలిసి ఉంటే సో వీళ్ళని కంపల్సరీగా మూవీలో పెట్టుకోవాలని ఆడిషన్స్ ఉన్నాయి రమ్మని చెప్తారు. సో అలాంటి వాళ్ళని ఏమన్నా మీరు ఎంకరేజ్ చేశారా? వాళ్ళకి చేయరాకపోయినా సరే మీరు నేర్పించడం కానీ? లేదు, చేయటం లేకపోతే అది నా వాడన్నా నా సొంత తమ్ముడన్నా కానీ నేను పెట్టుకోను. అంతేనా? ఎందుకంటే ఆ ఒక్క క్యారెక్టర్ వల్ల సినిమా దెబ్బ తినకూడదు. నా వాడు అనుకుని నేను పెట్టుకుంటే ఆ సీన్ డిస్టర్బ్ అయితే ఆడియన్ ఆ సీన్ నుండి ఒక్కసారి బయటకు వచ్చేసేస్తే మళ్ళీ ఇన్వాల్వ్ అవడానికి టైం పడుతుంది. ఓకే.
సో క్యారెక్టర్ మెయిన్ ఉంటేనే, యాక్టింగ్ పర్పస్ ప్రాపర్ ఉంటే తీసుకునేవాడిని. ఓకే. అండ్ లాంగ్వేజ్కి వచ్చేసరికి తెలుగు నార్మల్గా ఎక్కువ మంది చూస్తారు, బంజారా అంటే బంజారా వాళ్ళు చూస్తారు. సో ఎందుకు బంజారాని చూస్ చేసుకున్నారు, ఇంకా హిందీ ఇంగ్లీష్ ఇట్లా కాకుండా? లైక్ ఎట్లా అంటే ఆల్రెడీ బంజారాలో అన్నయ్య ఒక 3 ఫిలిమ్స్ చేసా అని చెప్పాను కదా. ఓకే. బంజారాలో మంచి మార్కెట్ ఉంది అన్నయ్యకి. సో అన్న గోల్ ఏంటంటే సపరేట్గా బంజారా ఇండస్ట్రీ క్రియేట్ చేయాలన్నదే అన్న గోల్. సో ఏంటంటే ఇప్పటి నుండి ఏ ఫిలిం వచ్చినా అన్నది తెలుగు అండ్ బంజారా సపరేట్గా. బంజారాలో ఇంకా ఆడియన్స్ చాలా బాగా రీచ్ చేసుకుంటారు మూవీని. ఒక్కసారి వాళ్ళకి నచ్చిందంటే సినిమా ఇంకా గుండెల్లో పెట్టేసుకుంటారు వాళ్ళని. ఇంకా ఇన్ డెప్త్ మీరు ఈ క్వశ్చన్ గురించి తెలుసుకోవాలంటే ఈయన అడగండి చెప్తాడు. మీరు చెప్పండి మరి, ఎందుకు మీ స్లాంగ్ అది చూస్ చేసుకున్నారు? అంటే ఒక ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు ఫస్ట్ నాకే డౌట్ వేసింది, అంటే మనం యాక్టర్గా సెట్ అవుతామా లేదా అనేది ఒక డౌట్. నా ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ గారు చెప్పి ఏంటంటే డైరెక్షన్ అప్పుడు నేనే చేసుకున్నాను ఆ మూవీకి. ఓకే. మేము అప్పుడు హీరో కోసం చూస్తున్నాము, ఒక 10-15 మంది చూసి ఉంటాము. వీళ్ళు ఎందుకు నువ్వే చేయంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితులు చేయాల్సి వచ్చింది. రిలీజ్ అయ్యేంత వరకు కూడా కొంచెం భయమే, అంటే మనం సెట్ అవుతామా, మనల్ని అసలు యాక్సెప్ట్ చేస్తారా జనాలని. కానీ ఫస్ట్ ఫిలింకి చాలా ఆదరణ వచ్చింది, అక్కడ వచ్చిన నమ్మకం వచ్చింది మనం కూడా చేయగలం అని చెప్పేసి. అక్కడ నుంచి ఒక 2 ఫిలిమ్స్ చేసాము, టోటల్ 3 ఫిలిమ్స్ బంజారాలో, ఇది 4th ఫిలిం. అండ్ బంజారా ఎలా అంటే మంచి సపోర్ట్ ఉంటుంది అక్కడ నుంచి. సినిమా బాగుందంటే మాత్రం కంపల్సరీ అంటే తండోపతండాలకు వచ్చి చూస్తారు. అది ఫేస్ చేశాను నేను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు ఇది మీది 4th ఫిలిం అని చెప్తున్నారు. సో 3 ఫిలిమ్స్కి ఈ 4th ఫిలింకి డిఫరెన్స్ ఏంటండి? ఫస్ట్ కథ అండి. కథ తర్వాత ఈ కథని ప్రాపర్గా మనం చెప్పాలి అంటే ప్రొడ్యూసర్ ఉండాలి. ప్రొడ్యూసర్ ఆ కథని ప్రాపర్గా తీయాలంటే డైరెక్టర్. ఈ 3 పిల్లర్స్. అండ్ ఇంకోటి 4th పిల్లర్ వచ్చేసి మ్యూజిక్. ఈ 3 ఇంపార్టెంట్ అండి ఈ కథకి. ఆ 3 చాలా ప్లస్ అయినాయి, ఎపిసోడ్ 4 ప్లస్ అయినాయి, కథ, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్. ఓకే. సో మ్యూజిక్ విషయానికి వస్తే, అండ్ కొన్ని మూవీస్లలో ఎంటర్టైన్మెంట్ సాంగ్ అనేది ఐటమ్ సాంగ్ అనేది ఉంటుంది, మరి మన మూవీలో ఉందా లేదా? లేదా? ఎందుకు పెట్టలేదు మరి, రీజన్ ఏంటి అసలు? నాకు ఈ కథకి మ్యాండేటరీ అనిపించలేదు, పెట్టలేదు. అంతేనా? అవసరం లేదు కథకి. అన్ని కథల నుంచి వచ్చిన సాంగ్స్ ఏనండి, పర్టికులర్గా మళ్ళీ వేరే సాంగ్ తీసుకొచ్చి పెట్టాలని ఏం లేదు, కథల నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని. ఓకే. అదే కొన్ని సాంగ్స్ చూసాము, చాలా బాగున్నాయి. ఇంకా మీరు చూడండి, బిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి అందులో. అంటే రివీల్ చేయకూడని సాంగ్స్ చాలా ఉన్నాయి. ఓకే. అంటే టోటల్ ఎన్ని సాంగ్స్ ఉంటాయి మూవీలో? 6 మెయిన్ సాంగ్స్ ఉంటాయి. ఆన్ స్టోరీలో ఒక 3-4 బిట్ సాంగ్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్ కథలో. అది తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గారు సింగిల్ కార్డ్ లిరిక్స్ రాశారు, అండ్ బంజారాలో ఎం శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన సింగిల్ కార్డ్ బంజారా లిరిక్స్. ఓకే. సో మీకు బంజారా బాగా నచ్చిందా, తెలుగు బాగా నచ్చేసిందా? ఆ 2 అండి. అసలు ఒక్కదానికి సపోర్ట్ చేయాలి, 2 అంటే? నాకు 2 సమానమే, 2 కళ్ళు. ఓకే. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ చేయడం? అండ్ స్టోరీ విన్న తర్వాతనే ఓకే చేస్తాను అని అనుకున్నారు కదా. అవును. సో స్టోరీ విన్న తర్వాత ఏమైనా పెండింగ్ పెట్టడం జరిగిందా, సరే చూద్దాంలే అని? లేదు, స్టోరీ విన్నాక నాకు నచ్చింది, బట్ కొంచెం డిస్కషన్ జరిగింది. ఐ మీన్ ఇంకా డెప్త్, ఒకసారి లైన్ విన్నాక మళ్ళీ డెప్త్గా కంప్లీట్ స్టోరీ అంతా నెరేషన్ విన్నాను. విన్న కొన్ని డేస్లో ఐ సెడ్ ఓకే అనుకున్న తర్వాత షూట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. అసలు టైం ఇవ్వలేదు మీకు ఎక్కువ ఎక్కువ ఆలోచించుకోవడానికి? ఏం ఆలోచించలే, బట్ కొంచెం అయితే టైం తీసుకున్నాను. ఓకే.